వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం 3 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త గవర్నర్ల నియామకాలను ఆమోదించారు. హర్యానా, గోవాతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలు లడఖ్లకు కొత్త గవర్నర్లను నియమించినట్టు రాష్ట్రపతి భవన్ ప్రకటన చేసింది. ఇక కొత్త గవర్నర్లలో ఆంధ్రప్రదేశ్కు చెందిన పూసపాటి అశోక్ గజపతిరావు గోవా గవర్నర్గా నియామకమయ్యారు. హర్యానా గవర్నర్గా ప్రొఫెసర్ ఆషిమ్ కుమార్ ఘోష్ను నియమించారు. యూనియన్ టెరిటరీ లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవిందర్ గుప్తా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం 3 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త గవర్నర్ల నియామకాలను ఆమోదించారు. హర్యానా, గోవాతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్లకు కొత్త గవర్నర్లను నియమించినట్లు రాష్ట్రపతి భవన్ ప్రకటన చేసింది. కొత్త గవర్నర్లలో ఆంధ్రప్రదేశ్కు చెందిన పూసపాటి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా నియామకమయ్యారు. ఇక హర్యానా గవర్నర్గా ప్రొఫెసర్ ఆషిమ్ కుమార్ ఘోష్ను నియమించారు. ఇక యూనియన్ టెరిటరీ లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవిందర్ గుప్తా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు.